మహాశివుని ఉగ్ర రూపానికి ప్రతిరూపం కాలభైరవుడు. సకల గ్రహదోషాలను కూడా తొలగించే దైవం కూడా కాలభైరవుడే. మరి అంతటి మహత్తు గల కాలభైరవుని ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో విశాఖపట్నం సమీపంలోని సింహాచలం శ్రీ వరహాలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రపాలకులుగా పూజలందుకుంటున్నటువంటి భైరవకోణంలో ఉండే కాలభైరవుని ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పాలి. సింహాచలం క్షేత్రానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో సింహాచలం అడవవరం మార్గంలో ఉన్నటువంటి భైరవకోణంలో శ్రీ స్వామివారి ఆలయం ఉంది. ముందుగా శ్రీ కాలభైరవుని దర్శించుకున్న తర్వాత మాత్రమే శ్రీ నృసింహస్వామి వారిని దర్శించుకోవాలని కూడా క్షేత్ర పురాణంగా చెబుతూ ఉంటారు. ప్రధాన రహదారి నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు 2 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డుపై నడిచి వెళ్ళాలి. అయినా సరే చుట్టూ పచ్చని చెట్లు, రమణీయమైనటువంటి ప్రకృతి నడుమ నడిచి వెళ్తే కూడా అలసటనే తెలియదంటే అతిశయోక్తి కాదేమో. పదిహేడవ శతాబ్ద కాలంలో విజయనగరం రాజులకు స్వామి కలలో కనబడి నా క్షేత్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పగా వారు మొక్కుకుని భైరవకోనకు రాగా అక్కడ కాలభైరవుడు, భైరవమాత, శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాలు కనిపించాయట. అప్పటి నుంచి కూడా ఈ క్షేత్రంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా చరిత్రకారుల కథనం. ఈ క్షేత్రంలో అష్టమి, అమావాస్య, సోమవారం రోజుల్లో అదేవిధంగా కార్తీక మాసంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య నాడు బూడిద గుమ్మడికాయలో ఉప్పు వేసి దీపం పెట్టి నవధాన్యాలు, నిమ్మకాయలను కూడా స్వామివారి పాదాల చెంత ఉంచి వాటిని ఇంటికి తీసుకువెళ్ళి గుమ్మానికి కట్టుకుంటే ఎటువంటి గ్రహదోషాలు కూడా ఉండవని, తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఇంతటి విశిష్టత గల భైరవకోణం ఉన్నటువంటి శ్రీ కాలభైరవ ఆలయానికి మనం కూడా వెళ్దాం, చూసొద్దాం. పదండి మరి. కాళకాలాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాళికాయై చ విద్మహే మహాశ్మశానవాసిన్యై చ ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. నమస్కారం స్వామి. నా పేరు మంఠా కశ్యప శర్మ. నేను సింహాచల దేవస్థానంలో శ్రీ భైరవస్వామి వారి దేవాలయంలో గత 8 సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నాము.
ఈయన శ్రీ సింహాచల క్షేత్రం స్వామివారి కొండ వెనక భాగాన అడివ్వరం అనేటటువంటి గ్రామంలో దబ్బంద అనేటువంటి గ్రామాలు పంచగ్రామాల మధ్య కొలువైనటువంటి శ్రీ భైరవ స్వామివారి దేవాలయం. ఇక్కడ ప్రసిద్ధి అంటూ స్వామివారి చందనయాత్రకు కానీ గిరి పౌర్ణమికి కానీ ఈ శ్రీకాకుళం తూర్పు వైపు నుంచి వచ్చే శ్రీకాకుళం, హరసవెల్లి, శ్రీకూర్మము, తర్వాత ఒరిస్సా నుంచి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారికి అమృత కలశలు అలాగే వారి యొక్క నమ్మకం ద్వారా వెండి బంగారం సమర్పించుకొని శ్రీ సింహాచల దేవస్థానం సింహాద్రప్పన్న స్వామివారి దేవస్థానానికి వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారి ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకార్చన జరగడం జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో అలంకరణ చేసేసి సాయంకాలానికి హారతిచ్చి 6వ గంట కల్లా ముగియడం జరుగుతుంది. అలాగే ప్రతి అష్టమి, పౌర్ణమి, స్వామివారి నక్షత్ర యొక్క నాడు విశేష భస్మాభిషేకాలు, విశేషటువంటి అభిషేకార్చనలు జరగబడుతూ ఉంటాయి. ఇవి చేసుకోవడం ద్వారా అమావాస్య నాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా అమావాస్య ఘడియల్లో కూష్మాండ దీపము అంటే నవధాన్యాలు వేసి దానిపైన కూష్మాండ దీపం వెలిగించడం ద్వారా జనాలకు ఉన్నటువంటి నవగ్రహ దోషములు కానీ ఈ నరదృష్టి ఎవరైనా చేసినటువంటి మంత్రతంత్ర ప్రయోగాలు మనకు అనుమానం ఉండేటటువంటి విధానం ఏదైనా ఉంటే శ్రీ భైరవ స్వామి వారి కూష్మాండ దీపం పెట్టుకోవడం ద్వారా సమస్త రుగ్మతలు తొలగుతాయని భక్తుల యొక్క నమ్మకం అండి. మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న భక్త పరీక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు, వందనాలు, శుభాకాంక్షలు. ఎంతో మహిమ కలిగి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల మరుగున పడిపోయిన ఆలయాల దర్శనం లేదా ఆయా ఆలయాల క్షేత్ర దర్శనం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన విషయం. అయినప్పటికీ ఆయా వ్యయ ప్రయాసలన్నింటికీ ఓర్చుకొని ఆ అపురూప ఆలయాలను అసంఖ్యాకంగా ఉన్న భక్తజనులందరికీ అందించి ఆనందింపచేయడమే మన దేవాలయం ఛానల్ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం ఒక పుణ్యకార్యం. మన దేవాలయం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వేలాది మంది భక్తుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి. చేసిన పుణ్యం ఊరికే పోదు, మీకు సకల శుభాలు జయాలు కలుగుతాయి. లోకాన్ సమస్త సుఖినో భవంతు. అలాగే మన దేవాలయం వీడియోలన్నింటినీ లైక్ చేసి విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో ఎప్పటికప్పుడు పెడుతూ ఉండండి. మీ సలహాలను, సూచనలను కూడా తెలియచేయండి. ధన్యవాదాలు.